ఓట్ షేర్లో చాలా నారో గ్యాప్ కనిపిస్తుంది. ప్రస్తుతం 46% ఓట్ షేర్ బీజేపీకి ఉంటే ఆప్కు 44% ఓట్ షేర్. కేవలం 2% ఓట్ షేర్ అంటే ఇది నెక్ టు నెక్ ఉన్నట్లుగా. ఫలితం చాలా నారోగా ఉండబోతుంది, చాలా నెక్ టు నెక్ ఉండబోతుంది. 1% లెస్ దాన్ 1% మధ్య ఏ పార్టీ అయినా అధికారంలోకి రావడానికి అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇండికేషన్స్ మొదటి రౌండ్ రెండో రౌండ్ వరకు ఒక రకంగా ఉంటే 14% గ్యాప్ కనిపిస్తే 6వ రౌండ్కి వచ్చేసరికి కేవలం 2% కనిపిస్తుంది. ఇది 10వ రౌండ్ 12వ రౌండ్కి వచ్చేసరికి ఈ ఫలితం ఎలా ఉంటుందనేది ఊహించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఆప్ గనక ఖచ్చితంగా ఇది ఒక స్ట్రగులింగ్ స్టోరీ, స్ట్రగులింగ్లో నుంచి సక్సెస్ స్టోరీగా దీన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎన్ని కష్టాలు, జైళ్ల పాలు, విమర్శలు, ఆరోపణలు, బీజేపీ లాంటి పార్టీని ఢిల్లీలో ఉండి ఎదురొడ్డి నిలబడి ప్రస్తుతం ఆప్ 29 స్థానాల్లో నిలబడిందంటే ఖచ్చితంగా వాళ్ళకు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ చేస్తున్నారు, వాళ్ళు నిలబడుతున్నారని అనటంలో సందేహం మనకి కనిపించడం లేదు. కానీ చివరి రౌండ్ ఫలితం వరకు ఎలా ఉంటుందో ప్రిసైజ్గా ఈ పరిస్థితి ఉంది కాబట్టి బీజేపీ ఎక్కువ బొంబాటు చేసింది, అయిపోయింది, వచ్చేసింది. సేమ్ అండి లోక్సభ ఎన్నికలప్పుడు ఏ విధమైన గేమ్ ఆడారు, మళ్ళీ అదే గేమ్ 400 బార్ అదే సేమ్ గేమ్. లోక్సభ గేమ్ రిపీటెడ్ ఇన్ ఢిల్లీ. అది లోక్సభ అప్పుడు పనిచేసింది మోడీ వరకు, అసెంబ్లీకి వచ్చేసరికి ఆ స్థాయిలో పనిచేయలేదు. మళ్ళీ తప్పకుండా ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు మళ్ళీ ఇప్పుడు మన చర్చ మొదలయ్యాక కూడా ఒక మన మిత్రుడు ప్యానలిస్ట్ ఇది అయిపోతుంది, దీంతో అసలు రైట్ ఆఫ్ చేయాల్సిందని కూడా చెప్పడం మనం ఎప్పుడైనా నెంబర్స్ బట్టి మనం అంచనా వేస్తాం కాబట్టి. ఇప్పుడు మీరు దీర్ఘకాల డైనమిక్స్ గురించి చర్చిస్తున్నప్పుడు కొంచెం మనము సమయం తెలుగుదేశం 2 సార్లు ఓడిపోయింది వరుసగా, కానీ మూడోసారి మళ్ళీ ఆంధ్రలో అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ తెలంగాణలో కాంగ్రెస్ తీసుకోండి, కాంగ్రెస్ నోవేర్ నుంచి ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. బీజేపీ ఈక్వల్ గా వచ్చింది పార్లమెంట్ సీట్లలో, ఎవరిని అలాగే రైట్ ఆఫ్ చేయలేదు. బీజేపీ 2 సీట్లకు పడిపోయి వాళ్ళు ఇప్పుడు దేశాన్ని 3 సార్ల నుంచి వెళ్తున్నారు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకోవాలి. కానీ అధికారంలోకి వచ్చిన ఆప్ షుడ్ అండర్స్టాండ్ వన్ థింగ్, ఫ్రమ్ ఎ లెవెల్ ఆఫ్ ఇన్విన్సిబిలిటీ 67 సీట్లు ఎక్కడున్నారు, అక్కడి నుంచి ఎక్కడికి పడిపోయారు, ఎందుకు పడిపోయారు? 3 సార్ల తర్వాత కూడా పడిపోరా సార్? 3 సార్ల తర్వాత అదే అంటుంటా నేను. ఒకడెవడో 100 ఏళ్ళు బతికి 100 ఏళ్ళ ఒక రోజు పోయాడని చచ్చిపోయాడంటే మరి 100 ఏళ్ళు బతికాడనేది కూడా మనం రికార్డ్ చేయాలి కదా. దాని ఒక విషయం నాకు పుల్లారావు పాయింట్ చెప్పారు, పుల్లారావు మళ్ళీ ఆయన ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ విశ్లేషణ ఇప్పుడు వచ్చిన నెంబర్స్ బట్టి తీసుకోవచ్చు. ఆయన జనానికి ఆప్ ఎమ్మెల్యేలు దూరం అయిపోయారనే పాయింట్ వచ్చింది, అందుకే నెంబర్స్ తగ్గడానికి కూడా రీజన్ అదే అనుకోవాలా? లేకపోతే నాకు తెలిసి అంత అట్లా లేదండి. అదేమి ఎటు వచ్చిందంటే ఈ మధ్యకాలంలో కోవిడ్ తర్వాత ఈ జైలు దాంతో చాలా ప్రాబ్లంలు పడిపోయారు, టోటల్గా అంతా ఇరుక్కుపోయారు. ఎక్కడిదక్కడ ఎవరు మాట్లాడినా ఎక్కడికి వెళ్ళినా అటాక్స్. 36 సీట్లతో ఆప్ గవర్నమెంట్ లోకి వచ్చింది అనుకుందాం, నిలబడిద్దాం. 31 మంది జనంలోకి దూరం అయిపోయినట్టే లెక్క. 67 ఉన్నారు. ప్లీజ్ ట్రై అండ్ అండర్స్టాండ్ దట్. సో ఆప్కి ఇట్ ఈస్ అన్ ఇంట్రాస్పెక్టరీ మెసేజ్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఒకవేళ అధికారంలోకి వచ్చినా రాకపోతే దే హావ్ బీన్ రిజెక్టెడ్ అన్నట్లు. అండ్ బీజేపీ ఫ్రమ్ యాషెస్ ఇట్ హస్ రిజన్. అసెంబ్లీలో 8 అంతకుముందు 3 కాదు, 2015లో 3, 2020లో 8, ఇప్పుడు వాళ్ళు 40లో కనిపిస్తున్నారు. అది కాదు కదా, మీరు కంటిన్యూస్ గా చూడాలి కదా పాలిటిక్స్. లోక్సభలో వాళ్ళకి మొత్తం పార్లమెంట్ స్థానాలన్నీ వాళ్ళకే ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం అక్కడే ఉంది. ఎన్ని అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఆధిక్యత ఉండే పార్లమెంట్ ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఆధిక్యత ఉన్నది? Can we write off BRS? పార్లమెంట్ లో 7 కి 7 గెలిచినప్పుడు ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో వాళ్ళ బీజేపీ ఆధిక్యత ఉండేది. అంతే కదండి, ఇంత తొందరగా దెబ్బతిన్నారు వాళ్ళు. వాస్తవంగా వచ్చిన వాటిలో అది నిలబెట్టుకున్నారంటే ఓకే, గట్టెక్కితే పర్లేదు. గంభీరంగా గౌరవప్రదమైన ఓటమి. ఇప్పుడు నవీన్ పట్నాయక్ ఓడిపోయాడు, ప్రతి ఒక్కరు ఇప్పుడు కేసీఆర్, ఈవెన్ బీఆర్ఎస్ ఓడిపోయినా 30 స్థానాలకు పైన వాళ్ళు రెస్పెక్టబుల్ నిలబెట్టుకున్నారా లేదా? మధు యాష్కి గారు ఎంతమందిని లాక్కున్నారు, అది మళ్ళీ వేరే చర్చ. అది ఢిల్లీలో చూస్తాం. ఇప్పుడు మనం ఢిల్లీలో ఆప్కు నిజమైన టెస్ట్, ఒకవేళ బొటాబొటిగా ఈ ప్రభుత్వం వస్తే